హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు డ్రెస్ డిజైనింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్ వీడియో అనమాట. జీన్స్ ప్యాంట్ మన సైజ్ కంటే పొడవు ఉన్నప్పుడు నార్మల్గా కాకుండా అసలు ఖర్చులు ఏవి బయటకు కనిపించకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ప్యాంట్ని ఇలా లోపల మడతలు ఏవి లేకుండా చూసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పై వైపున ఇలా మధ్యలో టేప్ పెట్టండి. పెట్టి మనకు కావాల్సిన లెంత్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి 38.5 రావాలి. సో నేను 38కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. అలా హాఫ్ ఇంచు మైనస్ ఎందుకు చేయాలి అంటే కింద పట్టీ అనేది మనకి దాదాపుగా హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది. సో ఆ పట్టీని మళ్ళీ దీనికి అటాచ్ చేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే మార్కింగ్ని రెండు కాళ్ళకి రెండు వైపులా ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ కింద పట్టీలు ఏవైతే ఉన్నాయో వీటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కటింగ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి వదిలిపెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. జీన్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తెగదు. సో పైన లేయర్ కింద లేయర్ విడివిడిగా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ గీత గీసుకున్నాం కదా, సో ఆ గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఇప్పుడు ఆ కింద పట్టి కట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవడం కోసం ఇలా వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్తో మనకి పని లేదు, సో వీటిని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ రెండు పట్టీల్ని పైన ఒక స్టిచ్ ఉంటుంది కదా, డబుల్ ఫోల్డ్ చేసి దీన్ని మనం విప్పాలి. చూడండి, ఇది సీమ్ రిప్పర్తో కానీ లేదంటే కట్టర్తో కానీ విప్పేసుకోండి. రెండు పట్టీలకు కూడా చూడండి, ఇక్కడ ఇలా స్టిచ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మాత్రం ఇలా ఓపెన్ చేయొద్దు, ఇలాగే ఉంచుకోండి. నెక్స్ట్ ప్యాంట్కి స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఏ పట్టీ ఎట్ సైడ్ ఉందో చూసుకోవాలి. అంటే ఒక సైడ్ డబల్ ఫోల్డ్ ఉంటుంది, ఒక సైడ్ సింగిల్ ఫోల్డ్ ఉంటుంది. చూడండి ఇలా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడే అండ్ ఇది కూడా రైట్ సైడే. సో దీనిపైనకి ఇలా పెట్టేయండి. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ ఇప్పేసినాం కదా, సో దాని గుర్తు అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందుగా ఇలా ఈ కింద లేయర్ని ఇలా వెనక సైడ్ అనుకోండి, పాదం కింద పడకుండా. ఇప్పుడు నేను ఇందాక చూపెట్టినట్టుగా ఆ పట్టీ అనేది దీనిపైన పెట్టేసుకొని ఈ అటు సైడ్ ఇటు సైడ్ పట్టీలు రెండు మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ, అంటే చుట్టూరా ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా జరుపుకుంటూ పట్టీని లాగకుండా కాలి చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఒక పావించి ఉంచుకొని మిగిలింది అంటే ఇంకో పావించి కట్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బల్కీగా ఉన్న దగ్గర అంటే డబుల్ ఫోల్డ్ చేసి ఉంటుంది కదా, సో అక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీటిని ఇలా ట్రిమ్ చేసుకోవాలి, అంటే కట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా మరీ బల్కీగా ఉంటే కూడా సూదులు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా ముందుకు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఈ ఖర్చుని అంతటికి ఇలా లోపలికి అనుకొని ఈ పట్టీని ఆల్రెడీ ఫోల్డింగ్ ఎలాగైతే ఉందో అలాగే డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆ పట్టీ మీద స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ బల్కీగా ఉంది కదా, సో అక్కడ మన పాదం అనేది అంటే ముందుకు కదలదనమాట. సో అట్లాంటప్పుడు పాదానికి వెనకాల అంటే జీన్స్కి పాదంకి మధ్యలో ఇలా ఏదైనా ఎత్తుగా ఉండేది పెట్టాలి. అంటే పేపర్ని కానీ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నేను థ్రెడ్ అయిపోయిన రీల్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రెస్ చేసి ఆ పాదం కింద పెట్టాను. సో అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ బల్కీగా ఉన్న దగ్గర స్లోగా స్టిచ్ చేసుకోండి, లేదు అంటే మనకి సూది ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చులు అనేవి బయటకు కనిపించవు. అండ్ మనం విడిగా అటాచ్ చేసినట్టు కూడా మనకి నార్మల్గా తెలీదు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే నార్మల్ థ్రెడ్ అనేది పలుచగా ఉంటుంది కదా, సో దానికోసం మనం డబుల్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, అంటే అదే స్టిచ్ పైన ఇంకోసారి స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.